నేర్చుకుందాం. और इस समय में हम वचनों के छोटे भाग को पढ़कर आगे बढ़ेंगे. లూకా సువార్త लूका रचित सुसमाचार 2వ అధ్యాయం इसका दूसरा अध्याय 7వ వచనం చదువుకుందాం. और इसके 7वें वचन को हम पढ़ेंगे. और वो अपना पहिलौठा पुत्र जनी और उसे कपड़े में लपेटकर चर्नी में रखा, क्योंकि उनके लिए सराय में जगह न थी. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ మనం చదువుకున్న ఈ వచన భాగంలో యేసుక్రీస్తు జన్మించినప్పుడు జరిగిన సంఘటన వ్రాయబడి ఉంది. अभी हमने जिन वचनों को पढ़ा है उसमें यीशु मसीह का जन्म की इस घटना के बारे में लिखा है. మరి యేసుక్రీస్తు యొక్క తల్లి అయిన మరియా అలాగే యోసేపు వారిద్దరూ కూడా నజరేతు అనే ప్రాంతం నుండి బెత్లెహేముకు ప్రయాణమయ్యారు. यीशु मसीह की माता मरियम और उनके पिता यहूदा वो नाजरेत प्रांत से बेतलेहम के लिए निकलने के लिए रवाना हो गए थे. ఆ కాలంలో ఆ రాజు చేత ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. उस समय में राजा के द्वारा एक आज्ञा जारी की गई थी. అన్ని ప్రాంతములలో ఉన్నవారు మీరు జనాభా లెక్కలు రాయించుకోవడానికి మీ ప్రాంతాలకు రండి అని ఆర్డర్ జారీ చేశారు. जो लोग दूसरी जगहों पर थे वो सभी लोग अपने गांव को आकर और अपना नाम लिखाने का उनको आज्ञा दी गई थी. అయితే వారు ప్రయాణమై వెళ్ళే సమయానికి మరియా నిండు గర్భవతిగా ఉంది. और जब वो उस मार्ग के लिए जा रहे थे तब मरियम वो गर्भवती थी. మరి ఆమె మార్గ మధ్యంలోనే ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది. और वो उस मार्ग में ही उन्होंने एक पुत्र को जन्म दिया. ఆ చంటి బిడ్డను తీసుకుని వారు నివాసము కొరకు ఒక సత్రంలోనికి వారు వెళ్ళారట. वो छोटे बच्चों को लेकर वो एक रहने के लिए जगह ढूंढने के लिए गए थे. ఆ సత్రంలో వారికి స్థలము లేనందున వారిని చేర్చుకోలేకపోయారు అక్కడ ఉన్నవారు. और वहां पर कहीं उनको जगह नहीं मिला, किसी ने भी उन्हें घर में नहीं आने दिया. ఎందుకంటే అప్పటికి అన్ని ప్రాంతాల నుండి ప్రజలు విస్తారంగా బెత్లెహేముకు వచ్చారు గనుక क्योंकि उसी समय तक बहुत सारे लोग वहां पर आ गए थे, उनको जगह नहीं थी. అప్పటికే సత్రములన్నీ కూడా జనాలతో నిండిపోయాయి. और सारे घर लोगों से भर गए थे. ఇక వీరు వెళ్ళినా వీరికి అక్కడ స్థలం ఇవ్వడానికి అక్కడ అవకాశం లేకుండా అయిపోయింది. और ये गए थे वहां पर और इनको कोई जगह देने के लिए तैयार नहीं था. ఆ కారణమును బట్టి ఆయనను చేర్చుకోలేకపోయారట. इसी कारण से उन्होंने किसी भी उनको घर में नहीं ఇక बुलाया. సత్రములో వారికి స్థలము దొరకకపోయినందున अब उन्हें घर में जगह नहीं मिली, इसलिए పక్కనే ఒక పశువుల తొట్టి ఒకటి ఉంటే దాంట్లోనికి యేసుక్రీస్తుని తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. और बाजू में ही उनको एक गौशाला था, वो वहां पर उसे ले गई तराई में. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఉన్న సమస్య అదే. और उसी दिन से लेकर आज के दिन तक यही समस्या है. ఆ రోజు సత్రములో స్థలము లేక యేసుక్రీస్తుని చేర్చుకోలేకపోతే उस दिन जब घरों में जगह नहीं थी, इसलिए उन्होंने यीशु मसीह को नहीं अपनाया. ఈ రోజు మన హృదయంలో చోటు లేక యేసుక్రీస్తుని మనం లోపలికి ఆహ్వానించలేకపోతున్నాం. आज हमारे हृदय में भी जगह नहीं है, इसलिए हम यीशु मसीह को नहीं बुला पा रहे हैं. బైబిల్లో ఒక మాట ఉంటుంది, बाइबल में एक बात लिखी है, ఇదిగో తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను. देखो मैं दरवाजे के पास रहकर खटखटाता हूँ. మన జీవితాలకి అధికారిగా ఉండి నడిపించవలసిన దేవుడు, हमारे जीवन के ऊपर अधिकारी बनकर हमें चलाने वाला परमेश्वर, ఆయన ద్వారం ఎదుట ద్వారంకి అవతల వైపు నిలబడి మనల్ని పర్మిషన్ అడగాల్సి వచ్చింది. वो दरवाजे के बाहर रहकर वो हमसे पूछ रहा है आज्ञा. ఎందుకు ఆయన పర్మిషన్ అడుగుతున్నాడు? क्यों वो हमसे आज्ञा मांग रहा है? ఆయన లోపలికి రావాలంటే अगर उसे अंदर आना है మన హృదయంలో మనం ఆయనకి చోటు ఇవ్వగలగాలి. तो हमारे दिल में हमें उसे जगह देनी होगी. కానీ ఇప్పటికే మన హృదయము అనేకమైన వాటి చేత నిండిపోయి ఉంది. अभी तक हमारा दिल अनेक बातों से भरा हुआ है. ఇప్పుడు ఆయనను మనం లోపలికి ఆహ్వానించాలంటే अगर हम उसे अपने दिल में हमें बुलाना है మొదట మన హృదయంలో వ్యర్థమైనవి ఏమున్నాయో వాటన్నిటిని తీసి तो బయటపడేయాలి. सबसे पहले हमारे हृदय में जो व्यर्थ है उसे हमें निकाल कर फेंकना होगा. సహజంగా మన ఇంటిలో ఏదైనా ఒక వస్తువు కొత్తది కొనుక్కుని తెచ్చుకోవాలంటే साधारण रीति से अगर हमारे घर में हम कोई नया सामान लाते हैं మొదట ఇంటిలో దానికంటూ ఒక స్థలాన్ని సిద్ధపరచాలి. तो हम घर में उसके लिए एक जगह तैयार करते हैं, ఎందుకంటే మనకున్న స్థలం చాలా తక్కువ. क्योंकि हमारे पास जो जगह है वो बहुत छोटी సో है. ఒక కొత్త వస్తువుని లోపలికి తీసుకురావాలంటే మొదట ఉన్న వస్తువు ఏదైనా పాడైంది ఉంటే దాన్ని బయట పడేయాలి. अगर हमें नई वस्तु लाना है तो पुरानी वस्तु को हमें किसी न किसी को बाहर रखना होगा. సేమ్ ఈ రోజు మన జీవిత విధానం కూడా అంతే. इसी प्रकार से हमारे जीवन का विधान भी यही है. యేసుక్రీస్తుని లోపలికి ఆహ్వానించటానికి హృదయంలో స్థలం లేదు. यीशु मसीह को अंदर बुलाने के लिए हमारे हृदय में जगह नहीं है. అందుచేతనే మనం ఆయనను బయట నిలబెట్టేశాం. इस कारण से हम उसे बाहर खड़ा करते हैं. ఒకవేళ ఎవరైనా ఆయన తలుపు తట్టుతున్నప్పుడు స్వరం విని లోపలికి ఆహ్వానించాలంటే अगर कोई भी उसकी खटखटाहट को सुनकर अगर वो उसे बुलाना चाहता है
మన హృదయంలో మొదట ఆయన కొరకు స్థలం సిద్ధపరచాలి. तो सबसे पहले हमारे दिल में उसके लिए जगह तैयार करनी కానీ ఇక్కడ होगी। స్థలం లేదు కదా, लेकिन यहाँ पर जगह नहीं है, ఇప్పుడు స్థలాన్ని మనము సృష్టించాలి. तो हमें जगह को सृष्टि करना होगा। అంటే మన హృదయంలో వ్యర్థమైన వాటిని తీసేస్తే हमारे हृदय में जो व्यर्थ है अगर हम उसे निकाल देंगे ఆయనకు మనం స్థలం ఇవ్వడానికి అవకాశం तो దొరుకుతుంది. उसे जगह देने के लिए हमारे पास अवकाश కానీ होगा। సహజంగా అది ఎవరికి ఇష్టం ఉండదు, लेकिन साधारण रीति से किसी को पसंद नहीं रहता, ఎందుకంటే మనము లోక సంతోషానికి బాగా అలవాటు పడిపోయాం. क्योंकि हम संसार के आनंद में बहुत आदत हो गए हैं। లోక సంబంధమైన వాటన్నిటిని మన హృదయంలో చేర్చుకున్నాం. संसार के विषय की सारे बातों को हमने अपने दिल में रखा है। ఇప్పుడు వీటిని తీయాలి అని అంటే మన మనసు ఒప్పట్లేదు, अब इसे निकालना चाहते तो हमारा मन ये स्वीकार नहीं करता, కానీ వీటిని తీస్తే తప్ప యేసుక్రీస్తు లోపలికి రాడు. लेकिन जब तक हम नहीं निकालेंगे तब तक यीशु मसीह नहीं आएगा। చాలా మంది పాపమును విడిచిపెట్టలేక बहुत सारे लोग पाप को नहीं छोड़ पाते, తమ జీవితాల్లో యేసుక్రీస్తుకి చోటు वो ఇవ్వలేకపోతా अपने जीवन ఉన్నారు. में यीशु मसीह को जगह नहीं दे पा रहे మన हैं। బాధ ఏంటనంటే हमारी मुसीबत ये है, ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ये जो हमारे लक्षण है अभी तक के, ఎన్నో సంవత్సరాల నుండి మనతో పాటు జర్నీ చేస్తా ये ఉన్నాయి. कई सालों से हमारे साथ चलते हुए आ रहे हैं, ఇప్పుడు సడన్ గా మనం వాటిని వదిలిపెట్టాలంటే మన మనసు ఒప్పట్లేదు. और तुरंत उन्हें छोड़ने के लिए हमारा मन नहीं स्वीकार रहा है। చాలా మంది అంటా ఉంటారు, बहुत सारे लोग कहते हैं, అయ్యా యేసుక్రీస్తు దగ్గరికి రండి, अरे यीशु मसीह के पास आइए, ఆయనను రక్షకునిగా అంగీకరించండి. उसे रक्षक मानिए। ఈ మాట చెప్పినప్పుడు ये बात जब कोई बोलता వాళ్ళు है, అడిగే ప్రశ్న ఏంటనంటే, हम क्या उससे पूछते हैं, అయ్యా యేసయ్య నమ్ముకుంటే పాపం చేయొద్దంట కదా, यीशु मसीह को मानने से पाप नहीं करना चाहिए, ऐसा है యేసయ్య ना? నమ్ముకుంటే అబద్ధాలు ఆడొద్దంట కదా, अगर यीशु पर विश्वास करेंगे तो हमें झूठ नहीं बोलना है యేసయ్య ना? నమ్ముకుంటే మనము లోకాన్ని ఆశించొద్దంట కదా, अगर यीशु के ऊपर विश्वास रखने से संसार के ऊपर आशा नहीं रखना है, ऐसा है యేసయ్య ना? నమ్ముకుంటే ఇష్టానుసారంగా బ్రతకకూడదంట కదా. यीशु के ऊपर विश्वास रखने से हम अपनी इच्छा से नहीं जी सकते। అవును, మరి నిజమే. हाँ, ये सच है, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక क्योंकि वो पवित्र है ఆయన మనలో నివాసం ఉండాలి అని అంటే और वो हमारे अंदर रहना चाहता है, మనం इसलिए కూడా ఆయన కొరకు పరిశుద్ధంగా ఉండాలి. तो हमें भी उसके लिए परिशुद्ध बनना होगा। ఎప్పుడైతే మనం ఈ మాట చెప్తామో जब हम ये बात कहते हैं ప్రజలకు ఆ మాట నచ్చదు. तो लोगों को ये बात पसंद नहीं आती। అటు పాపమును ఇటు దేవుణ్ణి కూడా హృదయంలో పెట్టుకోండి అంటే అందరికీ నచ్చుతుంది ఆ మాట. एक तरफ पाप को और एक तरफ परमेश्वर को रखना, ये सबको पसंद आता है। ఆదివారం దేవుని దగ్గరికి రండి, संडे के दिन परमेश्वर के पास ఆ आइए, ఒక్కరోజు పరిశుద్ధంగా ఉండండి, वो एक दिन पवित्रता से रहिए, మళ్ళా సోమవారం నుండి శనివారం వరకు మీకు నచ్చినట్టుగా బ్రతకండి అన్నాం అనుకోండి, और सोमवार से लेकर शनिवार तक आप अपनी इच्छानुसार जिए। अगर ऐसा कहेंगे అందరూ దేవుని దగ్గరికి వస్తారు. सभी लोग परमेश्वर के पास आएंगे। లేదు యేసయ్య కొరకు మనం బ్రతకాలంటే పరిశుద్ధంగానే ఉండాలని చెప్తే नहीं, केवल हमें यीशु मसीह के लिए पवित्र जीना है, अगर ऐसा कहेंगे ఆ మాట లోకానికి నచ్చట్లేదు. तो ये बात संसार को पसंद नहीं आती, ఎందుకు అనంటే क्योंकि పాపం చేయడం చాలా సులభం, पाप करना बहुत आसान है, కానీ పరిశుద్ధంగా బ్రతకడం చాలా కష్టం. लेकिन पवित्र जीना बहुत मुश्किल है। ఒకడు పరిశుద్ధంగా బ్రతకాలి అని అంటే పోరాడాలి. अगर पवित्र जीवन जीना है तो हमें लड़ाई करनी होगी। పరిశుద్ధత అంత సులభంగా రాదు, पवित्रता इतनी आसानी से नहीं आती, కష్టపడి దాన్ని उसे సంపాదించుకోవాలి. कष्ट करके उसे कमाना पड़ता है, పోరాటంతో దాన్ని మనం और उसे కాపాడుకోగలగాలి. युद्ध करके बचाना पड़ता है। ఈ రోజు ఆ లైఫ్ ఎవరికి నచ్చట్లేదు आज అన్నమాట. ये जीवन किसी को पसंद नहीं आता, అందుకే అందరూ యేసయ్య కన్నా దూరంగా వెళ్ళిపోతున్నారు కానీ इसलिए सब लोग यीशु मसीह से दूर जा रहे हैं। పాపమును విడిచిపెట్టడానికి वो पाप ఇష్టపడలేకపోతున్నారు. को छोड़ना पसंद नहीं कर पा रहे हैं। గుర్తుపెట్టుకోండి, याद रखिए, యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించాలంటే जब हम यीशु मसीह को अपने हृदय में हमें बुलाना है మొదట మనలో ఉన్న పాపమును మనం తీసేయాలి. तो सबसे पहले हमारे अंदर के पाप को हमें ఎందుకంటే निकालना ఆయన है। రాకపోతే మనకు ఆశీర్వాదం దొరకదు. अगर वो नहीं आएगा तो हमें आशीर्वाद नहीं मिलेगा, అలాగని హృదయంలో పాపం పెట్టుకుని ఆయన రమ్మంటే ఆయన రాడు. और ऐसा करके हृदय में पाप रख के अगर उसे बुलाएंगे तो वो नहीं आएगा। ఆయనే చెప్పాడు, उसी ने कहा है, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక मैं पवित्र हूँ इसलिए, నన్ను అనుసరించి మీరందరూ పరిశుద్ధులై ఉండాలి. और मेरे पीछे चलने वाले आप सभी लोगों को पवित्र रहना है। కానీ మనమేమో పాపమును ప్రేమించే వాళ్ళం, लेकिन हम पाप से प्रेम करने वाले हैं, పాపమును ఆశించే వాళ్ళం. हम पाप के ऊपर आशा रखने वाले हैं। వెలుగు చీకటి ఒకటే చోట ఉండలేవు, ज्योति और अंधकार दोनों एक जगह नहीं रह ఏదైనా सकते, ఒకటే ఉంటుంది. कोई ना कोई एक रहता है। అలాగే మనం కూడా उसी प्रकार हमें भी అయితే దేవుని కొరకు బ్రతకాలి లేదా లోకం కొరకు బ్రతకాలి. या फिर परमेश्वर के लिए जीना है या फिर संसार के लिए जीना అయితే है। లోకం కొరకు బ్రతికితే ఖచ్చితంగా నష్టపోతాం. अगर हम संसार के लिए जिएंगे तो हमारा नाश हो जाएगा। దేవుని కొరకు బ్రతికితేనే జీవితాన్ని బాగు अगर చేసుకోగలుగుతాం. परमेश्वर के लिए हम जिएंगे तो हम अपने जीवन को सवार पाएंगे। దేవుని కొరకు బ్రతికితేనే రక్షణ అనుభవించగలుగుతాం. अगर परमेश्वर के लिए हम जिएंगे तो हम उद्धार का आनंद लेंगे। దేవుని కొరకు బ్రతికితేనే నిత్య జీవాన్ని अगर పొందుకోగలుగుతాం. परमेश्वर के लिए हम जिएंगे तो नित्य जीवन में हम जाएंगे। కానీ ఈ రోజు ఆ నిత్య జీవం యొక్క విలువేంటో మనకు తెలియట్లేదు. आज उस नित्य जीवन की वैल्यू हमें समझ में नहीं आ रही है। అందుకే చాలా మంది పాపమును ప్రేమించి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. इसलिए बहुत सारे लोग पाप से प्रेम करके वो परमेश्वर से दूर
जा रहे हैं। సరే దేవునికి దూరంగా ఉండి ఏమైనా సాధించారా అని ठीक అంటే है, परमेश्वर से दूर होकर उन्होंने कुछ कमाया है, తమ జీవితాలను నష్టపరుచుకున్న వారే గాని బాగు చేసుకున్న వారు లేరు. वो अपने जीवन का नुकसान ही करते हैं लेकिन उसका ठीक नहीं करते। ఈరోజు ఆలోచన చేయండి, आज एक बार विचार कीजिए, ఇక్కడున్న మన జీవితాల్లో अब यहाँ पर बैठे हुए हम सब लोग हमारे जीवन में యేసయ్యకి మనం ఎప్పుడైనా చోటు ఇచ్చామా? क्या हमने यीशु मसीह को कहीं पर जगह दी है? మీరు అనొచ్చు మేము క్రైస్తవులం కదండి అని. आप सोचते होंगे मैं तो ख्रिस्ती हूँ। గుర్తుపెట్టుకోండి, याद रखिए, ఈరోజు యేసయ్యకు చోటు ఇచ్చే విషయంలో आज यीशु मसीह को जगह देने के विषय में లోకం ఎలా ప్రవర్తిస్తుందో క్రీస్తుని ఎరిగిన మనము అలాగే ప్రవర్తిస్తున్నాం. ये संसार जैसा रवैया दिखा रहा है, यीशु मसीह को जानने वाले हमारा भी रवैया ऐसा ही है। చర్చికి వచ్చినంత మాత్రాన మనం యేసయ్యకి చోటు ఇచ్చినట్టు కాదు. चर्च को आने से ही यीशु मसीह को जगह देने वाले नहीं बनते। ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతికినప్పుడే ఆయనకి చోటు ఇచ్చినట్లు. जो कोई उसके आज्ञा मान के उसके अनुसार जीता है वही उसे जगह देता है। చాలా మంది ఏం చేస్తున్నారంటే बहुत सारे लोग क्या करते हैं, యేసయ్య కొరకు ఒక రూమ్ ని కేటాయిస్తున్నారు. वो यीशु मसीह के लिए एक रूम बनाते हैं। మనకు ఒక 4 రూమ్లు ఉన్నాయి అనుకోండి. अगर हमारे पास 4 रूम है, లోకంలో దేవుని దగ్గరకు రాని ప్రజలు కొంతమంది హైందవ మతస్థులు పూజా గది అని పెట్టుకుంటారు. और जो यीशु मसीह के पास नहीं आते, जो अन्य लोग हैं, हिंदू लोग वो पूजा का घर बनाते हैं। ये సో దేవుని కొరకు ఒక రూమ్ ని వారు కేటాయిస్తారు. वो परमेश्वर उनके भगवानों के लिए एक रूम वो बना देते हैं। భక్తికి సంబంధించి ఏది చేయాలన్నా వారు అక్కడికే వెళ్ళి చేస్తారు. भक्ति के विषय में जो कुछ भी करना है वो वहीं पर जाकर करते हैं। ఈ రోజు మనం కూడా అదే పొరపాటు చేస్తున్నాం. आज हम भी वही गलती करते हैं। దేవుని ఇంట్లోనికి ఆహ్వానిస్తున్నాం. हम घर में बुलाते हैं यीशु मसीह को, దేవుని వాక్యాల్ని గోడకు పెట్టేసి దేవుని గోడకు బంధించేస్తున్నాం. परमेश्वर के वचनों को दीवार पर लगाकर यीशु मसीह को दीवार पर चढ़ा रहे हैं। గుర్తుపెట్టుకోండి, याद रखिए, రూమ్ ఇచ్చినంత మాత్రాన, जगह रूम देने से, గోడకి వాక్యాలు పెట్టినంత दीवारों మాత్రాన को वचन लटकाने से మన జీవితాలు మార్చబడు. हमारे जीवन नहीं बदलता। ఆయన మన జీవితంలోనికి వస్తేనే మన జీవితాలు वो మార్చబడతాయి. हमारे जीवन में आएगा तभी हमारा जीवन बदलेगा। ఒక ప్రశ్న అడుగుతున్నాను, मैं आपसे एक प्रश्न पूछता हूँ, మీకు ఏదైనా అనారోగ్యత వచ్చింది అనుకోండి, आपको कोई बीमारी है, सोचिए, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, तो आप डॉक्टर के पास जाओगे, మెడిసిన్ రాసిస్తాడు ఆయన. वो दवाई आपको लिख कर देगा। మెడిసిన్ వేసుకుంటే రోగం తగ్గుతుందా, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే రోగం తగ్గుతుందా? क्या वो दवाई लेने से ठीक होगा या उसे घर में लाकर रखने से ठीक होगा? తీసుకుంటేనే తగ్గుతుంది. लेने से ही ठीक होगा। కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే लेकिन बहुत सारे लोग क्या करते हैं, తీసుకొచ్చి ఇంట్లో పెడతారు అంతే. वो लाकर घर में रख देते हैं రోగం తగ్గిపోవాలంట. और बीमारी ठीक हो जाए, ठीक हो जाए। మెడిసిన్ వేసుకోకుండా రోగం తగ్గదు. दवाई जब तक नहीं लेंगे तब तक ठीक नहीं होगा। అలాగే उसी प्रकार క్రీస్తునకు మన జీవితంలో చోటు ఇస్తేనే మనం బాగుపడగలుగుతాం. जब यीशु मसीह को हम अपने जीवन में जगह देंगे तभी हम ठीक होंगे। ఆయనకు మన జీవితంలో చోటు ఇస్తేనే మన జీవితం अगर हम మార్చబడుతుంది. उसको अपने जीवन में जगह देंगे तो ही हमारा जीवन बदलेगा। కానీ ఈ రోజు మనం అందరం దేవుణ్ణి బయట పెట్టేశాం. लेकिन आज हम सब लोगों ने उसे बाहर रखा, ద్వారం వెలుపట ఉంచేశాం ఆయన. दरवाजे के उस पार हमने उसे रखा है। ఎందుకంటే ఆయన లోపలికి వస్తే क्योंकि वो अंदर आएगा మనకి ఇష్టమైన వాటి అన్నిటిని బయటకు పంపాలి. और जो जो हमें पसंद है उस सबको वो बाहर అది निकालेगा। మనకు నచ్చట్లేదు. वो हमें पसंद नहीं आ रहा। బహుశా ఈ రోజు మనం కూడా అదే స్థితిలో ఉన్నామేమో ఆలోచన చేద్దాం. शायद हम भी ऐसी स्थिति में होंगे, एक बार विचार करेंगे। ఈ రోజు దేవుడు ఎక్కడున్నాడు మన జీవితంలో? आज परमेश्वर कहाँ है हमारे जीवन में? ఒక రూమ్ లో ఉన్నాడా, वो एक रूम में है, లేదా గోడకున్నాడా, या वो दीवार पर है, లేదా జీవితంలో ఉన్నాడా? या वो हमारे जीवन में है? జీవితంలో ఉంటేనే పరిస్థితులు अगर वो మార్చబడతాయి. हमारे जीवन में है तभी हमारी परिस्थिति बदलेगी। అలా చేయకపోతే మనం చేసే భక్తి అంతా వృధా అయిపోతుంది. अगर हम ऐसा नहीं करेंगे तो हमारी ये सारी भक्ति व्यर्थ हो ఆ जाएगी। రోజు అక్కడున్న ప్రజలు ఖాళీ స్థలం లేక ఆయనను చేర్చుకోలేకపోయారు. उस दिन वहां के लोगों ने, उनके पास जगह नहीं थी इसलिए उन्होंने उसे बुलाने नहीं ఈ రోజు दिया। మన హృదయం కూడా చాలా వాటితో నిండిపోయింది. आज हमारा हृदय भी बहुत सारी चीजों से भरा हुआ है, ధనాపేక్షతో నిండిపోయింది, और पैसे कमाने की आशा से भरा हुआ है, లోకాశలతో నిండిపోయింది, संसार की आशाओं से भरा हुआ है, అపవిత్రమైన ఆలోచనలతో నిండిపోయింది, अपवित्र विचारों से भरा हुआ है, పాపపు వాంఛతో నిండిపోయింది. पाप के विचारों से भरा हुआ है। అన్ని రకాల వ్యర్థమైనవి ఈ రోజు మన హృదయంలో ఉన్నాయి. हर प्रकार की व्यर्थ बातों से हमारा हृदय भरा हुआ है। ఆ ప్లేస్ ని उस जगह को శుద్ధి చేయకుండా उस जगह को अगर शुद्ध ना करेंगे యేసుక్రీస్తుని లోపలికి ఆహ్వానిస్తున్నాం. तो यीशु मसीह को नहीं बुला पाते। ఎలా సాధ్యం అది? कैसे साध्य होगा? ఒక దుర్వాసన కొడుతున్న స్థలంలోనికి మనం వెళ్ళే 10 నిమిషాలు నిలబడలేం. एक बदबू आने वाली जगह पर जाकर हम एक 10 मिनट नहीं ठहर सकते। మరి అలాంటిది పాపముతో నిండిపోయిన ఈ హృదయంలోనికి యేసయ్య ఎలా రాగలుగుతాడు? और इसी प्रकार पाप से भरे हुए इस हृदय में यीशु मसीह कैसे आएगा? మొదట దీన్ని శుద్ధి చేయాలి, सबसे पहले इसे शुद्ध करना है, పవిత్రపరచాలి. इसे पवित्र करना है, అప్పుడు యేసయ్యని లోపలికి ఆహ్వానించాలి. तब यीशु मसीह को अंदर बुलाना है, అప్పుడు మన జీవితంలోనికి ఆయన రావడానికి तब ఇష్టపడతాడు. वो हमारे जीवन में आने के लिए इच्छा మరి करेगा। ఈ రోజు మన హృదయాన్ని ఖాళీ చేసుకునే మనసు ఉందా? तो क्या आज हमारे हृदय को खाली करने का मन हमारा పాపమును है? విడిచిపెట్టడానికి ఆసక్తి ఉందా? पाप को छोड़ने की आसक्ति आपके अंदर है? అది లేదు కాబట్టి యేసయ్యకి దూరంగా वो వెళ్ళిపోతుంది. नहीं है इसलिए हम यीशु मसीह से दूर हैं। ఎంతకాలం పరుగులెడతాం? कितने कितने साल तक हम ऐसे ఏం भागेंगे? సాధించగలుగుతాం? क्या कमाने के लिए हम भागेंगे? పరుగులెడుతున్నాం, हम भाग रहे हैं, అలసిపోతున్నామే తప్ప थक रहे, थक जा रहे हैं, ఏది ప్రయోజనమైనది లేదు.
कुछ भी प्रयोजन का काम नहीं है। గుర్తుపెట్టుకోండి, याद रखिए, ఈరోజు లోకంలో ఉన్నవి మనకి ఆనందాన్ని కలిగించవచ్చు, आज संसार में जो है वो शायद हमें आनंद देता होगा, కానీ వాటి వలన కలిగే ఆనందం తాత్కాలికం. लेकिन उसके द्वारा मिलने वाला आनंद बहुत थोड़ा होता है। క్రీస్తు వలన కలిగే ఆనందం మాత్రమే శాశ్వతమైనది. और जो यीशु के साथ मिलने वाला आनंद है वो हमेशा हमेशा का है। కానీ మన జీవితాన్ని పాడు చేసే వాటినేమో లోపల పెట్టుకున్నాం, लेकिन हमारे जीवन को खराब करने वाली चीजों को हमने अंदर रखा है, మన జీవితాన్ని బాగు చేసే వాడినేమో బయట పెట్టేసి. और हमारे जीवन को ठीक करने वाले को हमने उसे बाहर रखा। కానీ మన ఆశ ఎలా ఉంది? लेकिन हमारी आशा कैसी है? ప్రభువా నా పరిస్థితులను మార్చు, प्रभु मेरी परिस्थिति को बदल दीजिए, ప్రభువా నా జీవితాన్ని మార్చు. प्रभु मेरे जीवन को बदल दीजिए। మార్చడానికి ఆయన వచ్చాడు భూమి वो మీదకి. बदलने के लिए ही ये संसार में आया है, అందుకే ఆయన తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. इसलिए वो दरवाजे के पास आकर खटखटाता है। ఎవరైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే जो कोई भी उसकी आवाज सुनकर वो दरवाजा खोलेगा, దేవుడు వారి హృదయంలోనికి వచ్చి तो परमेश्वर उसके हृदय में आके వారి జీవితం అంతటిని బాగు చేస్తాడట. उनके जीवन को वो ठीक करेगा। మరి ఈరోజు జీవితాన్ని బాగు చేసుకోవాలని ఆశ ఉందా? आज आपके जीवन को ठीक करने की आशा आपकी है? క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు కొనుక్కుని ఆనందించడం కాదు. क्रिसमस यानी कि नए कपड़े लेकर आनंद करना नहीं। క్రిస్మస్ అనగానే ఒక పండుగలాగా చేసుకుంటే కుదరదు. क्रिसमस यानी कि एक त्योहार के जैसा मनाना नहीं। క్రిస్మస్ అంటే ఒక కేక్ కటింగ్ కాదు. क्रिसमस यानी कि एक केक कट करना नहीं। క్రిస్మస్ అంటే ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించాలి. क्रिसमस यानी कि उसे हमें अपने हृदय में बुलाना, ఆయన ఇచ్చే సంతోషాన్ని మనం और సంపాదించుకోవాలి. जो वो खुशियां देने वाला है उसे हमें कमाना है। అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. वही सच्चाई में क्रिसमस है। ఎందుకంటే పండుగలాగా చేసుకున్నాం అనుకోండి, क्योंकि अगर हम इसे त्योहार की तरह मनाएंगे ఈ ఆనందము సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. तो ये खुशी हमें केवल वर्ष में एक बार मिलेगी। అదే ఆయన నీ హృదయంలో చేర్చుకున్నాం అనుకోండి, अगर वही हम उसे अपने दिल में बसाएंगे ఆ ఆనందము ప్రతిరోజు కలుగుతుంది. तो वो आनंद हमें हर दिन मिलेगा। హల్లెలూయా. हालेलुया। సో అందుకే ఆ రోజు వారు స్థలం ఇవ్వలేనట్టుగా ఈ రోజు మనం కూడా నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఆలోచన చేద్దాం. तो एक बार विचार कि उस दिन उनके पास जगह नहीं थी इसलिए उन्होंने जगह नहीं दी, क्या हमारे पास जगह है या नहीं? రెండవ కారణం, और दूसरा कारण, యేసుక్రీస్తుకి మన జీవితంలో చోటు ఇవ్వకపోవడానికి గల మరొక కారణం और ఏంటంటే यीशु मसीह को हम अपने जीवन में जगह नहीं देते, इसका दूसरा कारण ये है మనం చాలా బిజీగా ఉండడం. हम बहुत व्यस्त रहते हैं। చాలా మందిని చర్చ్కి రండి అన్నాం అనుకోండి, बहुत सारे लोगों को हम कहते हैं कि चर्च आइए, చాలా బిజీ, वो बहुत व्यस्त है, చాలా బాధ్యతలు ఉన్నాయి. बहुत जिम्मेदारियां उनके ऊपर है। కొంతమంది అంటే టైం లేదు సార్. कुछ लोग कहते हैं कि टाइम नहीं है। బైబిల్లో ఒక మాట ఉంది, बाइबल में एक बात लिखी है, నాకు వేరుగా నుండి मुझसे अलग होकर మీరేం చేయలేరు. आप कुछ नहीं कर पाओगे। దేవుడు జీవమునిచ్చువాడు. परमेश्वर जीवन देने वाला है। జీవం లేకపోతే अगर जीवन नहीं रहेगा ఒక మనిషి ఏదైనా చేయగలుగుతాడా? तो क्या कोई मानव कुछ कर पाएगा? సాధ్యమవుతుందా? क्या ये साध्य होगा? రోజు డ్యూటీ అని పరుగులెడుతున్నారు, रोज ड्यूटी करके हम भाग रहे हैं, బాధ్యతలు అని పరుగులెడుతూ ఉన్నారు, जिम्मेदारियां उठाकर भाग रहे हैं, ఖాళీ లేదు అని చెప్పి దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. खाली नहीं है ऐसा सोचकर हम परमेश्वर को अलग रख रहे हैं। ఆ దేవుడు కూడా కాస్త మనల్ని పక్కన పెట్టాడు అనుకోండి, अगर वो परमेश्वर थोड़ी देर के लिए हमें बाजू रखेगा మన పరిస్థితి ఏంటి? तो हमारी परिस्थिति क्या होगी? ఆరోగ్యం ఇచ్చేది ఆయన, हमें आरोग्य देने वाला वही है, ఆయుష్నిచ్చేది ఆయన, हमारी उम्र बढ़ाने वाला वही है, అవసరాలు తీర్చేది ఆయన, हमारी जरूरतें पूरे करने वाला वही है, అన్నీ తీర్చువాడిని మనం పక్కన పెట్టేశాం. और सब कुछ देने वाले को ही हमने बाजू रखा है। ఒకవేళ ఆయన కూడా మనల్ని అలాగే పక్కన పెడితే, अगर वो भी हमें इसी प्रकार बाजू रखेगा, ఒక నలుగురిని పోషించటానికి డ్యూటీ చేస్తున్నాం మనం, हम 4 लोगों को उनका पोषण करने के लिए हम ड्यूटी कर रहे हैं। నలుగురిని చూసుకునే మనకే టైం లేకపోతే 4 लोगों को पालने वाले अगर हमारे पास ही समय नहीं है, సృష్టిని అంతటిని కాపాడుచున్న దేవుడు ఇంకెంత బిజీగా ఉంటాడో तो सारे ఆలోచించండి. सृष्टि को बचाने वाला परमेश्वर वो कितना व्यस्त होगा, एक बार विचार कीजिए। అయినా फिर भी నిన్ను నన్ను ఆయన జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. आपको और मुझे वो बहुत संभाल कर देखता నీ है। కోసం నా కోసం ఆయన ఆలోచన చేస్తున్నాడు. आपके लिए और मेरे लिए वो विचार करता है। ఆయన కంటే బిజీ ఏం కాదు కదా మనం, उससे बढ़कर हमारे लिए कुछ व्यस्त है ఆయన కంటే ఎక్కువ బాధ్యతలు ఏం కలిగి లేము కదా. क्या? उससे बड़ी जिम्मेदारियां हमारी है। మరి అలాంటి దేవుడే నిన్ను కలవడానికి దేవుడు నీ దగ్గరకు వస్తున్నప్పుడు, और वैसा परमेश्वर वो आपसे मिलने के लिए जब आता है, ఖాళీ లేదు అన్న మాట ఎలా చెప్పగలుగుతాం మనం? मैं खाली नहीं हूँ ये बात आप कैसे कह पाते हो? డ్యూటీ అవసరం, ड्यूटी की जरूरत है, కానీ ఆ డ్యూటీ చేసుకోవాలంటే ఆరోగ్యం కూడా అవసరం. लेकिन वो ड्यूटी अगर हमें करना है तो हमें आरोग्य की भी जरूरत है। డ్యూటీ ఎవరైనా ఇస్తారు, ड्यूटी कोई भी दे सकता है, కానీ ఆరోగ్యం దేవుడు మాత్రమే ఇస్తాడు. लेकिन आरोग्य केवल परमेश्वर ही दे सकता है। అర్థమవుతుందా? समझ में आ रहा है? పని చేసి డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ మనం బ్రతికుండాలి. अगर काम करके पैसे कमाना है तो हमें सबसे पहले जीवित रहना है। డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, पैसा हम किस प्रकार भी कमा सकते हैं, కానీ ఆ డబ్బుతో ఆయుష్కాలాన్ని लेकिन సంపాదించగలుగుతారా? क्या उस पैसों से हम उम्र खरीद सकते हैं? ఒక్క రోజైనా మనం డబ్బుతో కొనుక్కోగలుగుతామా? क्या एक दिन भी हम पैसों
पैसों से खरीद पाते हैं, కానీ దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు మనకి. लेकिन परमेश्वर हमें मुफ्त में दे रहा ఈ है। సంవత్సరం అంతా కాపాడాడు మనల్ని. ये सारा वर्ष उसने हमारी रखवाली की है। మరి ఆ దేవునికి టైం లేదని ఎలా చెప్పగలుగుతాం तो మనం? कैसे हम उस परमेश्वर के पास समय नहीं है ऐसा कह सकते हैं? గుర్తుపెట్టుకోండి, याद रखिए, బైబిల్లో ఒక మాట ఉంటుంది, बाइबल में एक बात लिखी है, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. यहोवा का आशीर्वाद ऐश्वर्य देता है। నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. मानव जाति के कष्ट से वो आशीर्वाद बढ़कर नहीं है। మనం అనుకుంటాం हम सोचते हैं దేవుని పక్కన పెట్టేసి కష్టపడితే ఎక్కువగా సంపాదించేస్తామని. परमेश्वर को बाजू रख के अगर हम कष्ट करेंगे तो हम ज्यादा कमाएंगे, కానీ బైబిల్ అంటుంది लेकिन बाइबल कहता है దేవుడు లేకుండా నువ్వు ఎంత కష్టపడినా बिना परमेश्वर के आप कितना भी कष्ट करो, అది ఏదో ఒక రీతిలో బయటికి పోతానే ఉంటది. वो किसी न किसी प्रकार से बाहर चला जाएगा। అదే దేవుణ్ణి కలిగి ఉండి కొంచెమే సంపాదించవచ్చు, अगर वही आप परमेश्वर के साथ मिलाकर थोड़ा कमाओ కానీ అది మనతో పాటు ఉంటది. तो वो आपके साथ रहेगा। ఇప్పుడు చెప్పండి, अब एक बार कहिए, దేవునికి టైం ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా మనం? क्या हम परमेश्वर को समय दे पाते हैं या नहीं दे पाते? దేవుడు కూడా చూస్తాడట, परमेश्वर भी देखता है, అడుగుతాడు, वो भी पूछता है, టైం ఇవ్వండి నా కోసం, मेरे लिए समय दीजिए, నాతో సమయం గడపండి, मेरे साथ समय నా बिताइए, దగ్గరకు రండి, मेरे पास आइए। అడుగుతా ఉంటాడట. वो पूछता रहता है। మనం బిజీ కదా, व्यस्त है, మనం టైం ఇవ్వలేం కదా, हम समय नहीं दे पाते, చాలా బిజీగా ఉన్నాం, हम बहुत व्यस्त हैं, చాలా కష్టపడతా ఉన్నాం. बहुत कष्ट उठाते हैं। దేవుడు ఏం చేస్తాడంటే परमेश्वर क्या करता है? ఒక రోగం చేత మొత్తి एक बीमारी से दबाता है మంచమే పడుకోబెడతాడు. और पलंग पर हमें सुला देता है। రెస్ట్ లేదు కదా, हमारे पास आराम नहीं है, ఖాళీ దొరకట్లేదు కదా, समय नहीं मिल पा रहा है, అప్పుడు దేవుడు విశ్రాంతిని ఇవ్వాల్సి तब వస్తుంది. परमेश्वर हमें विश्रांति देता है। దేవుడు తీసుకెళ్లి మంచమే పడుకోబెట్టాడు అనుకోండి, अगर परमेश्वर ले जाकर हमें पलंग पर सुला देगा అప్పుడు ఏం చేస్తాం? तब हम क्या करेंगे? అప్పుడు కూడా పరుగులెడతారా డ్యూటీ కోసం? तब भी आप ड्यूटी के लिए भागोगे, అప్పుడు కూడా బిజీ అని చెప్తారా? तभी भी आप कह पाओगे कि मैं అప్పుడు व्यस्त ఖాళీ हूं, ఉంటది, तब खाली रहोगे, అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం, तब परमेश्वर के पास आओगे, ఎందుకంటే సమస్య వచ్చింది क्योंकि కాబట్టి. समस्या आई है। కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, लेकिन परमेश्वर ये कहता है సమస్య రాకముందే నా దగ్గరికి రండి, समस्या आने से पहले ही मेरे पास आओ, సమస్య మిమ్మల్ని దర్శించక మునిపే మీరు నన్ను समस्या దర్శించండి. आपके पास आने से पहले आप मेरे पास आ जाओ। కానీ ఈ రోజు మనం అలా రావడానికి ఇష్టపడట్లేదు. लेकिन हम ऐसा आने के लिए पसंद नहीं करते। చాలా మంది లోకంలో ప్రయాసపడతా ఉన్నారు, बहुत सारे लोग संसार में प्रयास करते हैं, లోకంలో ఏదో సాధించాలని పరుగులు పెడతా संसार ఉన్నారు. में कुछ वो कमाने के लिए आगे बढ़ते हैं। అన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి ఏమో పక్కన పెట్టేశాం. जो सब कुछ दे सकता है उस परमेश्वर को हम बाजू रखते हैं। కానీ బైబిల్ చెప్తుంది, लेकिन बाइबल कहता है ఆయన లేకుండా ఏది చేయలేం, बिना उसके हम कुछ नहीं कर पाते, ఆయన మనతో రాకుండా ఎక్కడికి వెళ్ళలేం, और वो हमारे साथ जब तक ना आए तब तक हम कहीं नहीं जा सकते। ఆయన మనతో ఉండకపోతే ఏది మనం కూడబెట్టలేం. अगर वो हमारे साथ नहीं रहेगा तो हम कुछ भी नहीं जमा पाएंगे। అన్ని మన దగ్గరే ఉన్నట్టు ఉంటాయి, सब कुछ हमारे पास ऐसा लगता है, కానీ ఏది మనతో నిలవబడదు. लेकिन कुछ भी हमारे साथ नहीं ठहरता। హల్లెలూయా. हालेलुया। సో ఈ రోజు మనం బిజీ అనుకుంటూ దేవుణ్ణి నిర్లక్ష్యం तो చేస్తే आज हम बिजी है ऐसा करके परमेश्वर को निर्लक्ष्य करेंगे మనం నష్టపోయే ప్రమాదం तो ఉంది. हम नुकसान उठाते हैं। సో ఈ రోజు ఆలోచన చేద్దాం. तो एक बार विचार करेंगे। రెండు కారణాలు చెప్పాను. दो कारण आपको बताए ఒకటి, गए हैं। एक, మనం పాపమును ప్రేమిస్తే हम पाप से प्रेम करते हैं, దేవుణ్ణి ప్రేమించలేం. इसलिए हम परमेश्वर से प्रेम नहीं कर पाते। పాపమును ప్రేమించేవాడు पाप से प्रेम करने वाला తమ హృదయంలో దేవునికి చోటు वो ఇవ్వలేడు. अपने हृदय में परमेश्वर को जगह नहीं दे पाता। మరి ఈ రోజు మనం మన హృదయంలో దేవునికి చోటు ఇచ్చామా లేదా तो పరీక్షించుకుందాం. क्या हमने आज अपने जीवन में यीशु मसीह को जगह दी है? नहीं, एक बार सोचेंगे। రెండో కారణం, और दूसरा कारण, మనం బిజీ అని అనుకుంటూ పరుగులెడుతున్నందున हम बिजी है ये करके हम दौड़ रहे हैं, దేవునికి చోటు ఇవ్వలేకపోతాం. इसलिए हम परमेश्वर को जगह नहीं दे पा रहे हैं। దేవుడు లేకుండా మనము కలిగి ఉన్న బిజీ మనల్ని ఆశీర్వదించలేదు. बिना परमेश्वर के हमारा जो व्यस्त समय है वो हमें आशीर्वादित नहीं कर सकता। ఒకని యొక్క అభివృద్ధి, एक का एक आशीर्वाद है ఒకని యొక్క పతనం और एक का पतन होना, రెండు దేవుని చేతిలో ఉన్నాయి. दोनों परमेश्वर के हाथों में है। నిన్ను లేవనెత్తాలన్నా ఆయన और లేవనెత్తగలుగుతాడు, जो उठाने वाला है वो परमेश्वर ही है, నిన్ను పడద్రోయాలన్నా ఆయన और పడద్రోయగలుగుతాడు. जो गिराने वाला है वो परमेश्वर ही है। కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని इसलिए उसे ध्यान में रखिए ఈ రోజు నుండి దేవునికి చోటు ఇవ్వడం మనం నేర్చుకుందాం. और परमेश्वर को जगह देने के लिए हम सीखेंगे। మన జీవితంలో అన్నింటికి చోటు ఉంటుంది. हमारे जीवन में सबके लिए जगह होती है। ఫంక్షన్లకు వెళ్ళట్లేదా? दावतों को हम जाते हैं, ఫ్రెండ్స్ని కలవట్లేదా? दोस्तों से मिलते हैं, నిద్రపోవట్లేదా? हम सोते हैं, భోజనం చేయట్లేదా? हम भोजन करते हैं, డ్యూటీ చేసుకోవట్లేదా? काम करते हैं, న్యూస్ చూడట్లేదా? समाचार हम सुनते हैं, ఫోన్లు వాడట్లేదా? फोन में बातें करते हैं। మరి అన్నింటికి టైం ఉన్నప్పుడు దేవుడు ఒక్కడికి ఎందుకు టైం ఉండదు? और सबके लिए जब हमारे पास समय है तो परमेश्वर के लिए समय क्यों नहीं है? అవంటే మనకి ఇష్టం కాబట్టి టైం ఇస్తున్నాం. क्योंकि वो सब हमें पसंद है इसलिए हम उसे समय देते हैं, దేవుడు అంటే ఇష్టం లేదు కాబట్టి టైం और ఇవ్వలేకపోతున్నాం. परमेश्वर हमें पसंद नहीं है इसलिए हम उसे समय नहीं సో देते। ఈ రోజు నుండి ఆ పొరపాటు చేయకుండా మనం జాగ్రత్త तो పడదాం. आज से ये गलती ना करते हुए हम सावधानी से रहेंगे దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. और परमेश्वर को अपने हृदय में बुलाएंगे। ఆయన మనతోటి వస్తే अगर वो हमारे साथ आएगा అన్నీ మనతోటి ఉన్నట్లే. तो सब कुछ हमारे साथ रहेगा। సకల
ఆశీర్వాదములకు కారకుడు ఆయనే. और सारे आशीर्वादों का कारण वही है। ఆ దేవుణ్ణి చేర్చుకోగలిగితే अगर उस परमेश्वर को हम बुलाएंगे మనకు కావలసిన అన్నింటిని ఆయన तो చూసుకోగలుగుతాడు. हमारी जो आवश्यकता है वो सब कुछ वो देख लेगा। మరి ఈ రోజు దేవుణ్ణి ఆహ్వానించే ప్రయత్నం మనం तो చేద్దాం. आज हम परमेश्वर को बुलाने का प्रयत्न करेंगे। మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. और अच्छी बात है, इन छोटे वचनों को परमेश्वर आशीर्वादित करे। తలలు వంచి కళ్ళు మూసుకుందాం, हम अपने सर को झुकाकर रखें, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. परिशुद्ध परमेश्वर आपका धन्यवाद हो। ఈ రోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. आज हमसे बात करने वाले इस प्रकार से हम आपका धन्यवाद करते हैं। ప్రభా, మేము విన్న ఈ మాటలు మాలో ఫలింపు చేయండి. परमेश्वर जिन वचनों को हमने सुना है उसे हमारे अंदर फलवंत करे। అయ్యా, నిన్ను మా రక్షకునిగా అంగీకరించి हमने आपको अपना रक्षक स्वीकारा है ఆశీర్వాదమును పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. और हम आशीर्वाद पाए ऐसा भाग्य हमें दीजिए। ఈరోజు చేరు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. आज यहाँ पर आए हुए हर एक व्यक्ति को आशीर्वादित करे। ఈ మాటలు మా జీవితాల్లో ఫలింపు చేయమని इन बातों को हमारे जीवन में फलवंत करे। యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. यीशु के नाम से हम प्रार्थना करते हैं पिता। ఆమేన్. आमीन।